హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కూరగాయలన్నింటిలోకెల్లా ఈజీగా డైజెషన్ అయిపోయే సొరకాయతో గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈరోజు కర్రీ అయితే చేసేద్దామండి. వీడియో చివరి వరకు చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. సొరకాయ కర్రీలోకి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుందండి, ఎండుమిర్చి అంతగా బాగోదు. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న లేత సొరకాయ ముక్కల్ని వేసుకొని పోపు ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకుంటే మగ్గిపోతాయండి. 2-3 సార్లు మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అప్పుడు సొరకాయ తొందరగా మగ్గిపోతుంది. కూరగాయలన్నింటిలోకెల్లా సొరకాయ తొందరగా అయిపోతుందండి కర్రీ. టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కూరగాయలన్నింటిలోకెల్లా సొరకాయ ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి ఎవరికైనా. చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం ఎక్కువ పాలే పోసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి గ్రేవీతో సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.